నిర్మాణంపై దృష్టి పెట్టారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలోని పేర్ని నాని గోడౌన్పై వచ్చిన ఫిర్యాదులపై మైనింగ్ అధికారులు స్పందించారు. అసైన్ భూముల నుంచి గోడౌన్ కోసం అక్రమంగా మట్టి తరలించారని స్థానికులు చేసిన ఫిర్యాదుపై మైనింగ్ అధికారులు స్పందించారు. మైనింగ్ అధికారులు గోడౌన్ పరిశీలనకు వస్తే అక్కడి నిర్వాహకులు గేటుకి తాళాలు వేశారు. మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారంటూ మైనింగ్ అధికారుల్ని గోడౌన్ నిర్వాహకులు ప్రశ్నించారు. తాము మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామని అధికారులు చెప్పగా నోటీసులుంటేనే తనిఖీ చేయాలని నిర్వాహకులు కోరారు. 2 రోజుల్లో నోటీసులు ఇస్తామని చెప్పి మైనింగ్ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. ధనలక్ష్మి, రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటి వరకు రేషన్ బియ్యం మీదనే ఫోకస్ పెట్టిన అధికారులు తాజాగా రేషన్ బియ్యం సంబంధించి గోడౌన్ నిర్మాణం మీద కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న ఏదైతే ఉందో మచిలీపట్నం సమీప గ్రామంలోని పొట్లపాలెంలోని తాజాగా గోడౌన్ నిర్మించడం జరిగింది. గోడౌన్ నిర్మించిన సమయంలో కొన్ని నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఎవరైతే ఉన్నారో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారులు అయితే స్పందించడం జరిగింది. మైనింగ్ ఏజీ కొండారెడ్డి ఆధ్వర్యంలో బృందము నిన్న గోడౌన్ తనిఖీ చేసేందుకు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఆ గోడౌన్ సంబంధించిన ఇన్ఛార్జ్ అయినటువంటి వాచ్మ్యాన్ గోడౌన్ తాళం తీయటకు వీలు లేదు అంటూ చెప్పడం జరిగింది. తనిఖీ చేయాలంటూ వెళ్ళడంతో అక్కడ ఉన్న వైసీపీ నాయకులు కూడా వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది. మీరు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గోడౌన్ తనిఖీ చేసేందుకు ఎలా వస్తారని చెప్పేసి వాళ్ళతో ఒకంత వాగ్వాదం అయితే చేయడం జరిగింది. అయితే ఈ సమయంలోనే వాళ్ళు కూడా చాలా ఘాటుగానే స్పందించారు. గోడౌన్ సంబంధించి మట్టి, అదేవిధంగా బుస్క తవ్వకాలు అక్రమంగా జరిగాయని చెప్పేసి అక్రమంగా తవ్వించి ఇక్కడ కట్టారని, సీజర్ని కూడా చెల్లించలేదని, దానిలో మాకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పేసి మైనింగ్ అధికారులు అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ నోటీసులు, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మీరు ఇక్కడికి ఎందుకు వస్తారని వాళ్ళు ఎదురు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో మైనింగ్ ఏజీ కొండారెడ్డి ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మీకు 2 రోజుల్లో నోటీసులు ఇస్తాము, నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ తనిఖీకి వస్తాము, ఆ సమయంలో మీరు కూడా అక్కడే ఉండాలంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేషన్ బియ్యం స్కామ్కి సంబంధించి కానీ ఫోకస్ ఇప్పటిదాకా పెట్టారు. అయితే ఈ గోడౌన్ నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయంటూ అధికారులు అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారులకు వచ్చిన వెంటనే ప్రధానంగా ఒకటే వాగ్దానం చేయడం జరిగింది. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎంతటి వారైనా వదలనని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడటంతో అధికారులు మొన్నటిదాకా రేషన్ బియ్యం మాయం మీద ఫోకస్ పెట్టారు. తాజాగా రేషన్ బియ్యం గోడౌన్ సంబంధించి కూడా నిర్మాణంలో అవకతవకలు జరిగాయి, ప్రభుత్వానికి నిబంధనల విరుద్ధంగా నిర్మాణం జరిగాయని చెప్పేసి ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనం ఏదైతే ఉందో మన 29వ తారీఖున రేషన్ బియ్యానికి సంబంధించి ఇంకా అధిక మొత్తంలో చెల్లించాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు వరకు కూడా ఎవరైతే ఉన్నారో గోడౌన్ సంబంధించి పేర్ని నాని సత్యమని స్పందించలేని చెప్పేసి అధికారులను మరోసారి నోటీసు ఇచ్చి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ధనలక్ష్మి, సో మైనింగ్ అధికారులు ఎప్పటిలోగా నోటీసులు ఇచ్చి తనిఖీలు స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే గోడౌన్ లోపల ఏ అంశాలకు సంబంధించి వారు తనిఖీ చేసేందుకు సిద్ధమవుతున్నారు? ధనలక్ష్మి, మైనింగ్ అధికారులు అయితే నిన్న వచ్చి వెనుదిరిగి వెళ్ళిపోయారు. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అదేవిధంగా పూర్తి ఆధారాలతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన ఫిర్యాదులతో తనిఖీ చేయడం జరిగింది. అక్కడ మట్టి ఇతర ప్రాంతాలని అసైన్ భూముల నుండి మట్టి తవ్వుకు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఆ మట్టి ఎంత తవ్వారు, దీంట్లో ఎంత పల్లం నుంచి ఎంత హైట్కి లేపింది, దీనికి సంబంధించిన సీజర్ను కూడా చెల్లించలేదని చెప్తున్నారు. దానికి ఎంత ఖరీదు చెల్లించాలి అనేది పూర్తిసారి తనిఖీ చేస్తారు. అదేవిధంగా దానికి సంబంధించి ఒక సర్వేని కూడా తీసుకొస్తారు. సర్వేని కూడా తీసుకొచ్చి ఆ కొలతలు ఎంత మొత్తంలో చెల్లించాలి, ఎంత ప్రభుత్వాన్ని నిబంధనగా నియమించాలి, అదేవిధంగా గోడాముకు నిర్మించడానికి అనుమతి ఉందా లేదా అని పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించి దానికి సంబంధించిన ఆధారాలతో వచ్చి గోడమును కూడా తనిఖీ చేస్తానికి వీళ్ళు కూడా అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. ఈ గోడము సంబంధించి ప్రభుత్వ నిబంధన విరుద్ధంగా ఉంటే గోడమును కూల్చేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులతో సంకేతాలు ఇవ్వడం జరిగింది. గోడం ప్రభుత్వాన్ని నిబంధనగా, అదేవిధంగా ప్రభుత్వానికి అనుమతి తీసుకోకుండా నిర్మిస్తే మాత్రం గోడౌన్ కూడా కూల్చేందుకు కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లు కూడా మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తుంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ తిరుమలరావు.